ప్రతి ఉద్యోగికి యూజర్ ఐడి పాస్వర్డ్ అట. సెలవులు, లోన్లు, ఇంక్రిమెంట్లలో పారదర్శకత. సంఘాల లీడర్లు, ట్రెజరీ ఆఫీసర్ల దందాలకు ఫుల్ స్టాప్ అట. 2-3 నెలల్లో అమల్లోకి అట. ఇంతకాలం ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ బుక్స్ నిర్వహణలో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైందట. ఇందుకోసం డిజిటల్ సర్వీస్ బుక్ ను అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు స్పీడప్ చేస్తూ ఉన్నారట. దీంతో ఎన్ని రోజులు సెలవులు తీసుకున్నారు, ఎన్ని ఎండ్ లీవ్స్ ఉపయోగించుకున్నారు, అలాగే చైల్డ్ కేర్ లీవ్స్ ఉపయోగించుకున్నారా లేదా, ప్రభుత్వం నుంచి తీసుకున్న కార్ లోన్ వాయిదాలను చెల్లిస్తున్నారా లేదా అనే అంశాలపై పారదర్శకత వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి నుంచి ఉద్యోగుల స్వల్పకాలిక, దీర్ఘకాలిక సెలవులు అన్ని ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కలిగిస్తున్నదట. ప్రస్తుతం ఉద్యోగ సర్వీస్ బుక్స్ ఫిజికల్ గా నిర్వహిస్తున్నారు. ప్రతి ఉద్యోగి ఉద్యోగంలో చేరినప్పటి నుంచి రిటైర్ అయ్యే వరకు అతని సెలవులు, ఇంక్రిమెంట్స్, అలాగే స్పెషల్ ఇంక్రిమెంట్స్, ఎర్న్డ్ లీవ్స్, అలాగే సర్వీస్ లోని ఇతర అంశాలు సంబంధిత బుక్స్ లో ఎంటర్ చేసుకుంటారట. సో ఇప్పటి నుంచి ఇక దీన్ని ఆన్లైన్ సర్వీస్ చేస్తా ఉన్నారు. ఆన్లైన్ డిజిటల్ సర్వీస్ బుక్ తీసుకొస్తారట. దాన్ని బట్టిగా మనం ఊరికే సెలవులు పెట్టుకోవడానికి ఇక ఉండదు. ఇక కథం సెలవులు పెట్టుకుని ఆ బుక్ లో అడ్జస్ట్మెంట్ చేసుకునే పరిస్థితి ఉండదట. కంప్లీట్ ఆన్లైన్. ఇక మీకు ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇస్తారు. కంప్లీట్ ఆన్లైన్ లోనే మీరు అప్లై చేసుకోవాలన్నా ఏం చేయాలన్నా కూడా ఆన్లైన్ ద్వారానే. ఇక ఆ టైంలో మనం ఉన్నామా లేదా అనేది కూడా క్లియర్ గా అర్థమవుతుంది అక్కడ. కాబట్టి దీన్ని తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎలా ఉంటదంటే ఇక వస్తాడు, సంతకం చేస్తాడు, పోతాడు, ఇక అంతే కథం. ఇక వేరే చోట వేరే పనులు ఏమైనా ఉంటే తీసుకుంటారు, ఆ రోజు లెక్క పడుతుంది సార్. లేదంటే రాకపోయినా కూడా మర్నాడు వచ్చి సంతకం చేసే పరిస్థితి ఉంటుంది బుక్స్ అయితే. కాబట్టి ఈ వెసులుబాటు లేకుండా కంప్లీట్ ఆన్లైన్ విధానాన్ని తీసుకొస్తా ఉన్నారు. ఇక ఉదయం సమ్మె, సాయంత్రం విరమణ అట. టీజీడీడీఏ ఆధ్వర్యంలో ఓపీ సేవల బంద్. మంత్రి దామోదర్ జోక్యంతో విధుల్లోకి డాక్టర్ల బదిలీ గందరగోళానికి తెరపడినట్టే. జీవో నెంబర్ 38 ప్రకారం ట్రాన్స్ఫర్లకు అంగీకారం అట. సో నిన్న డాక్టర్లు సమ్మె చేశారు. ఏంటి ఓపీ సేవలు, మైనర్ సర్జరీలకు సంబంధించి నిన్న ఒక్కరోజు బంద్ చేశారు. సో ఏంటంటే వీళ్ళు జీవో నెంబర్ 38 ప్రకారం ట్రాన్స్ఫర్లు జరగట్లేదు, ట్రాన్స్ఫర్ లో సఖ్యత లేదు, ట్రాన్స్పరెంట్ గా వీళ్ళు చేయట్లేదు అని చెప్పి బంద్ చేశారు. సో నిన్న ఈవినింగ్ దామోదర్ రాజనరసింహ గారు జోక్యం చేసుకుని అది సరే జీవో నెంబర్ 38 ప్రకారం ట్రాన్స్ఫర్లు చేస్తామని చెప్పి హామీ ఇచ్చిరట. సో అక్కడతో బంద్ సమ్మె విరమించుకున్నారు. ఇక సో ఎబోలో నెగిటివ్ అట. నిన్న మనం మాట్లాడుకున్న ఎబోలో వైరస్ కి సంబంధించి కొన్ని లక్షణాలు ఉండడం వల్ల ఈ గాంధీకి తరలించిన పరిస్థితి, ఐసోలేషన్ లో పెట్టారు. సో అక్కడ నెగిటివ్ వచ్చిందని చెప్తా ఉన్నారు. సుడాన్ జాతీయుడికి NIV పరీక్షల్లో వెళ్ళాడట. 21 రోజులు నిరంతర ఆరోగ్య పర్యవేక్షణ. ఎయిర్పోర్ట్ లోనూ హై అలర్ట్ అట. మరి ఇది ఎటు వస్తుందో ఏమొస్తుందో తెలియదు కానీ ఈ వార్తలకి కొంత భయం వేస్తా ఉంది. అవి వచ్చిందో లేదో పక్కన పెడితే.